ఆగమాగం చేసినావు కదా రైతు వ్యవసాయాన్ని ఈ రాష్ట్రంలో. ఏంది గొప్పలు చెప్పుకుంటున్నావు? ఏందో 9,000 కోట్లు వేసినా అని బిడ్డ 27,000 కోట్లు నువ్వు బాకీ రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి. రైతు బంధు బంద్ అయిపోయింది, భరోసా అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పటికి 3 టర్ములు బాకీ ఉన్నావు. నువ్వు ఇవాళ వేసింది, ఎన్నికల కొరకు వేసిన రైతు బంధు 9,000 కోట్లు పోయిన సంవత్సరం ఇవి. తెలంగాణ రైతు లోకం కూడా గుర్తుపెట్టుకోవాలి, మనకున్న బాకీ ఇంకా 19,655 కోట్లు రేవంత్ రెడ్డి మొత్తం ఇయ్యలే. నువ్వు రైతు భరోసా ఇంకా 19,500 కోట్లు బాకీ ఉన్నావు. నువ్వు యాసింగిది ఇప్పుడు వానకాలం వెయ్యాలి. నువ్వు జబ్బలు జరుచుకొని గొప్పలు చెప్పుకున్నంత మాత్రాన రైతుల కడుపు నిండదు. వాళ్ళ జేబులలో పైసలు పడితే కదా. నువ్వు ఎన్నికల డ్రామా, ఎన్నికల స్టంట్లు బాగా చేసినవనే సంగతి తెలుసు. ఇవాళ రేషన్ కార్డులు అందుకే పంపిణీ చేస్తున్నావనే సంగతి తెలుసు. నీ ప్రతి అక్షరం అబద్ధమనే సంగతి ప్రజలకు తెలుసు. తుంగతుర్తి నల్గొండ జిల్లాలో నీవు నీ కాంగ్రెస్ని పాత తెలుగుదేశంలో కలిసి నాశనం చేసిన జిల్లా. ఏముండే ఆనాడు? ఎన్నికలు వస్తే కొట్లాటలు, కేసులు, హత్యలు, ఊరుకు 4 సమాధులు తప్ప, ఆ సమాధుల చుట్టూ పెరిగిన కంప చెట్లు తప్ప నా తెలంగాణ, నా నల్గొండ జిల్లా పల్లెల్లో ఎన్నడూ వెలుగు లేదు. మేము వచ్చినాక కదా ఇవాళ ప్రతి పల్లె వెలుగుతో నిండిపోతుంది. 10 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్క రాజకీయ కేసు, ఒకరినొకరు చెంపదెబ్బ కొట్టుకున్న సందర్భం ఉన్నదా? దుర్మార్గంగా ఇవాళ నీ ఫ్రాక్షన్ రాజకీయాలతో నీ పార్టీలనే తన్నుకుంటున్నారు. ఈ సంస్కృతి ఆనాడుంది. నీ పార్టీలోనే ఒకరిని కూడా చంపుకునేది, కొట్టుకునేది, తన్నుకొని కేసులు పెట్టుకుంది. ఎమ్మెల్యేలతో సహా వేదికల మీదనే తన్నుకున్నది. నిన్న నువ్వు పొగిడిచ్చిన నాయకులు వాళ్ళ భాగవతాలన్నీ ప్రజల ముందు ఉన్నాయి. నిన్న కూడా తన్నుకున్నారు కదా. నిన్న పొద్దున నీ సభకు ముందు కూడా తన్నుకున్నారు కదా. నీ ప్రభుత్వం వస్తే జరిగేది గది ప్రజలకి. మాది నీళ్ళ దందా, ప్రజల దందా. నీది ప్లాట్ల దందా, కమిషన్ల దందా. మాది నీళ్ళ దందా, రైతు దందా. నీది కమిషన్ల దందా, ప్లాట్ల దందా. నీకు గవి మాత్రమే వస్తాయి. నిజమే. మా వాళ్ళు ఫోన్లు చేసి